వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మను వ్లాగ్స్ ఈఎస్యు. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పొలంకి అయితే వచ్చేసాను. ఆల్రెడీ మీరు ఆ రోడ్ కూడా చూస్తుంటారు. హైవే మీద నేను ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే కొన్ని ప్లేస్లలో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే పెట్టలేకపోయాను. ఇప్పుడైతే మనము జాజి పూల తోట దగ్గర బండి అయితే నిలబెట్టుకున్నాను నేను, చూద్దామని, ఒకసారి తిరిగి చూద్దామని. సో ఈరోజుకి మనము చెట్లకి మందు స్ప్రే చేసి 3 డేస్ అవుతుంది. సో దాని వాతావరణం ఎట్లుంది, దాని యొక్క ఏమన్నా గ్రో అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాము. ఆల్రెడీ మనము మందు కూడా చెట్ల దగ్గర చల్లినాము. ఒకసారి చూడండి, మందు కూడా కరగడం స్టార్ట్ అయిపోయింది. మామూలుగా అయితే ఇన్ని రోజులు టైం తీసుకోదు మందు, ఇన్ని రోజులు అయితే టైం అయితే తీసుకోదు. మామూలుగా వేసిన వెంటనే మనం తడి మీద వేసాం కాబట్టి స్పాట్లోనే కరిగిపోవాలి. అది ఎందుకు అట్లా అయిందనమాట. 3 డేస్ అవుతుంది ఈ రోజుకి. మనం మందు వేసి 4 డేస్ అవుతుంది, మందు కొట్టి 3 డేస్ అవుతుంది. చూపిస్తాను, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. పర్లేదు, ఒక 20% అయితే ఓకే అండి, పర్లేదు, ఇంక్రీజ్ అయింది. చూసి మళ్ళీ ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ వాటర్ పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి మందు కొడితే మనకి ఏదైనా తెల్లపొడ అట్లాంటిది ఏదైనా ఉంటే కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా కానీ ముందుగా మన వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఒకటే అండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దానికి మించి ఇంకేం అడగను, ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ ఛానల్ చాలా 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 అవసరము. ఎందుకంటే నేను ఓన్ కంటెంట్ తీసుకున్నాను కాబట్టి ఈ ఛానల్ని నేను గ్రో చేసుకోవాలి. ఈ ఛానల్తోనే నా బతుకు ముడిపడి ఉంది, ఈ ఛానల్తోనే నా బతుకు ముడిపడి ఉందన్నమాట. సో ఎందుకంటే ఇంకా నా సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేస్తుందన్నమాట. సో నేను ఎట్లా అయితే మోజ్లో సక్సెస్ని తీసుకున్నానో యూట్యూబ్లో కూడా నేను అట్లాగే సక్సెస్ని తీసుకోవాలనుకుంటున్నాను. చూద్దాము. సో దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. తెల్లపొడ ఎట్లుంటుంది, దాన్ని నివారించడానికి ఎట్లాంటి మనం కెమికల్స్ యూస్ చేయాలి, ఒకవేళ పొలాలు ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందన్నమాట. లాస్ట్ వరకు చూడండి వీడియోని, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఏదో ఒక టాపిక్ పైన, నేను పొలంలో ఉన్న టాపిక్ పైన నేను చెప్తా ఉంటాను, స్కిప్ అయితే చేయొద్దు, ఓకేనా. మనం మందు కొట్టి ఈరోజుకి 3 డేస్ అవుతుంది అని నేను మొన్న ఈరోజు చెప్పాను వచ్చి. చూడండి, పొలం అయితే మార్నింగ్ టైం కాబట్టి కొంచెం మంచు కూడా కురిసింది. వాటర్ తేమ చూడండి. ఇదంతా కొత్త ఎగురు అండి, నేను మొన్న కూడా చూపించాను మీకు. ఇదంతా కొత్త ఎగురు, ఇది పాతది, ఇది కొత్తది అనమాట. సో దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇట్లాంటి పిల్లలు ఇంకా మనకి కొమ్మల ద్వారా రావడానికి, ఇదో చూడండి, ఈ కొమ్మల ద్వారా రావడానికి మనము మొన్న మందు కొట్టామన్నమాట. ఇదో ఇట్లా తెల్లపొడ ఇక్కడ ఉంది చూడండి, తెల్లపొడ. దీన్ని తెల్లపొడ అంటాం. అంటే ఆకు పైన ఒక పొడ మాదిరిగా వస్తుంది. ఇది మొన్న దండిగా ఉండింది, అక్కడక్కడక్కడ కొద్దిగా ఉన్నా కూడా మొన్న ఇంకా దండిగా ఉండింది, ఎక్కువగా ఉండింది. చూడండి బాగా కనిపిస్తుంది తెల్లపొడ. ఆకు మీద ఇట్లా తెల్ల మచ్చలు ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి అన్నమాట నేను మందు కొట్టింది. కొన్ని వాటికి ఉంది, దీనికి ఎక్కువ ఉంది, దీనికి స్ప్రెడ్ అవుతూ ఉంది, అదే కొమ్మకి ముందుకు స్ప్రెడ్ అవుతూ ఉంది అనమాట. సో కొన్ని వాటికి లేదు, చూడండి, కొన్ని వాటికి లేదు. అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క రోజు మనం మన పొలాన్ని చెక్ చేసుకోవాలి అన్నమాట. పాయింట్ నెంబర్ 2 గుర్తుపెట్టుకోండి,
ప్రతిరోజు మనం మన పొలాన్ని చెక్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, ఎట్లా దాన్ని నివారించడానికి ఎట్లాంటివి మనం కెమికల్స్ యూస్ చేయాలి అని కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే మీకు అగ్రికల్చర్ షాప్ అనేది ఒకటి ఉంటుంది, షాపు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఇట్లా దాని యొక్క ప్రాబ్లం, చెట్ల యొక్క ప్రాబ్లం చెప్తే వాళ్ళే నివారించడానికి ఏదైతే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి వాళ్ళే కెమికల్స్ ఇస్తారనమాట. సో చూడండి, నేనైతే మొన్న ఈ మందు కొట్టాను, మోనోక్రోటాపస్ అండి. ఈ మందు అయితే కొట్టాను, డబ్బి కొట్టాను. ఇది వచ్చేసి నాకు 170 రూపాయలు పడింది. ఈ డబ్బి ఒక్కటి 170 రూపాయలు పడింది అనమాట. సో దీంట్లోకి నేను ఒక పొడి యాడ్ చేసి నేను కొట్టానన్నమాట. ఈ ఈ ఆల్ఫా ఫోర్స్ ప్లస్ ఇంకొక పొడి ఉంది, ఆ పొడి కూడా ప్యాకెట్ కూడా చూపిస్తాను. సాప్ పొడి, దాని పేరు వచ్చేసి సాప్ పొడి. ఈ పొడి సాఫ్ పొడి అనమాట. ఇది పావు కేజీ వచ్చేసి నాకు 150 రూపాయలు పడింది అనుకుంటా. 150 రూపాయలు. ఇది 150 రూపాయలు, అది 170 రూపాయలు అండి. సో ఈ ప్లేస్ కూడా మీరు చూసి ఉంటారు. నేను మొన్న మందు కొట్టిన ట్యాంక్ నిలబెట్టుకున్న ప్లేస్ అయితే ఇదే. చూడండి, మొన్న మందు కొట్టిన తర్వాత అన్నీ ఫ్రెష్గా ఇట్లా కొత్త ఎగురు అనేది వచ్చేసింది అనమాట. సో మామూలుగా అయితే మనము చెట్టు బాగుండాలి, ఎట్లాంటి చెట్టుకి రోగం అనేది యాడ్ కావద్దు, ఏమన్నా రోగాలు ఉంటే నివారించడం స్టార్టింగ్ స్టేజ్లోనే నివారించడం తెలిసి ఉండాలి అనేది, దాని గురించి మొత్తం తెలిసి ఉంటే చెట్టుకి ఎట్లాంటి రోగం రాకోకుండా చూసుకోగలం అనమాట. సో మొన్న అయితే ఇంత ఎగురు కూడా లేదు, ఇంత బాగా ఎగురు కూడా లేదు, ఫ్రెష్గా ఏదో ముడుచుకొని పోయినట్టు ఉండింది ఆకు, అట్లా ఉంది. సో నేను ఎక్కువ గమనించింది అయితే ఈ గెట్టు వరకున్న చెట్టుకి ఇక్కడ చూశాను నేను. సో ఇక్కడ చూసిన వెంటనే నాకు ఇంకా ఏదో స్టార్టింగ్ అయింది అని చెప్పి నేను ఇంకా మందు కొట్టేసి ఫ్రెష్గా పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలనుకుని ఇంకా మందు చల్లేసి ఇట్లా బాగా పెట్టుకున్నాను అన్నమాట. చూడొచ్చు, జాజి పూల పొలం ఉన్న వాళ్ళైతే ఈ మందులు బాగా యూజ్ అవుతాయండి. ఫ్రెష్గా ఉంది చూడండి. ఇదల్లా నేను మొన్న మందు కొట్టేంత వరకు కూడా లేవు. మందు కొట్టిన తర్వాత ఈ సైడ్ చూడండి, ఉత్త ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి ఇదల్లా ఉత్త ఖాళీ ప్లేస్ ఉంది. నేను మందు స్ప్రే చేసిన తర్వాత ఇవి చిన్న చిన్న పిలకలు వేసుకొని వచ్చాయి చూడండి ఇట్లా. కానీ ఇప్పుడు మనకి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాటర్ దగ్గర మనము వెనకాడకూడదు. 5 days కల్లా మనం వాటర్ పెట్టిన తర్వాత మళ్ళీ 5 days కల్లా మనం వాటర్ పెట్టేసేయాలి. ఎందుకంటే వాటర్ పెట్టలేదనుకోండి మనకి ఎట్లా తయారవుతుందంటే చెట్టుకున్న ఆకల్లా రాలిపోయి, దాని తర్వాత చెట్టు కొమ్మలు ఎండిపోయి ఆకల్లా మొత్తం రావడానికి టైం పడుతుంది. ఇంకొకటి వచ్చేసి ఒకవేళ ఆ ఎండిపోయిన కొమ్మలకి ఆకు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇది మాత్రం అయితే పక్కా. ఎందుకంటే 2025లో చాలామంది పొలాలు మన ఎర్రగుంట్లలో ఎండిపోయినాయి అన్నమాట. అంటే అది ఏంటో నాకు కూడా తెలియదు. ఆల్రెడీ నా కాకడ చెట్లు కూడా మీరు చూసింటారు. నేనైతే పెట్టుబడి దానికి 30,000 దగ్గర 30,000 పెట్టాను. ఆ 30,000లో నాకు 10,000 కూడా తిరిగి రాలేదన్నమాట. దానికి మందులు గిందులు మొత్తం దండిగా పెట్టాను. నాకు చెట్టు బాగుంటే ఆ చెట్టు ద్వారా మనకు బాగా పూలు వస్తాయి, యూజ్ అవుతుంది మనకి అని అనిపిస్తే నేను ఖచ్చితంగా ఎంత అమౌంట్ అయినా కూడా మనం పెట్టొచ్చు. కానీ ఈ సంవత్సరం నాకు చాలా నష్టం ఎదురైంది. నా సొంత పొలంలో నాకు ఎంతలా అంటే అంతలా నష్టపోయాను నేను. కనీసం 10,000 కూడా దాని నుంచి నేను సంపాదించుకోలేకపోయాను అన్నమాట. చూడండి, మొత్తానికైతే మనం ఓవరాల్గా పొలాన్ని
నీట్గా నెంబర్ 1 తీసుకున్న వెంటనే నీట్గా పెట్టుకోవాలి. ఇట్లా నీట్గా పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం పొలం తీసుకున్న వెంటనే గడ్డి కోపించుకోవాలి. పొలంలో ఉన్న గడ్డి ఇదల్లా దండిగా ఉండింది అనమాట. ఒక కూలి మనుషుల్ని పెంచుకొని గడ్డి కోపించుకోవాలండి. ఆల్రెడీ ఆ గడ్డి కోసే వీడియో కూడా ఉంటుంది, చూడండి. గడ్డి కోపించుకున్న తర్వాత మనము సెకండ్ వర్క్ గడ్డి కుప్పలు ఉంటాయి, ఆ గడ్డి కుప్పల్ని ఎత్తేసుకోవాలి, ఒక ప్లేస్కి ఎత్తేసుకోవాలి. ఆ ఎత్తేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఏం చేయాలంటే వాటర్ పెట్టుకోవాలి చెట్లకి. మెయిన్ ఇంపార్టెంట్, వాటర్ దగ్గర అయితే వెనకాడొద్దండి. వాటర్ ఎంత పెట్టుకుంటే ఇప్పుడు అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇట్లాంటి పిలకలు పగలగొట్టుకొని, అంటే కొమ్మలకి పగలగొట్టుకొని పిలకలు ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు చెట్టు చూడడానికి బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి ఖాళీ ప్లేస్లలో ఇంకేమైనా ఖాళీ ప్లేసెస్ ఉంటే ఇట్లాంటివి సన్న సన్న పిలకలు రావడానికి ఇంకా మంచిగా యూజ్ అవుతుంది. మీరు మందు కొట్టకపోయినా పర్లేదు, చెట్టు బాగుంది అంటే మందు కొట్టాల్సిన అవసరం లేదు. ఈ ఎండాకాలంలో ఓన్లీ వాటర్ ఒక్కటి పెట్టుకుంటా ఉంటే మనకి ఆ పిలకలు అనేటివి వాటర్ తగలడం వల్ల ఈ వేర్లకి వాటర్ తగలడం వల్ల ఇట్లాంటి వేర్లకి దాని ద్వారా పిలకలు ఎక్కువగా గ్రో అవుతాయి అన్నమాట. సో మనం చూడగానే చెట్టు యొక్క రోగం చెప్పగలం, ఏముంది ఏం లేదు అనేది. మందు ఇంకా వచ్చేసి థర్డ్ పాయింట్ చెప్పాం కదా, వాటర్ పెట్టుకోవాలి అని చెప్పేసి. వాటర్ పెట్టుకున్న తర్వాత మనము సెకండ్ చేయాల్సింది, మీరు ఒకవేళ చెట్టుకి ఏమైనా రోగం ఉందంటే వాటర్ పెట్టిన తడి మీదనే, వాటర్ అయితే మనం చెట్లకు పెడతాం కదా, వాటర్ పెట్టిన వెంటనే తడి ఉంటుంది, మనకి నేల అనేది తడి ఉంటుంది. ఆ నేల తడి మీదనే మీరు చెట్టుకి పైన మందు కొట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 4 అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఒకవేళ ఎవరికైనా చెట్లు ఉంటే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ నా సబ్స్క్రైబర్స్కి ఒకవేళ పూల చెట్లు ఉంటే నోట్ చేసుకొని పెట్టుకోండి. భూమి తడి ఉంటుంది, పైన మాత్రము చెట్టుకి మీరు కెమికల్ స్ప్రే చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇదే పాటించండి. నేల తడి ఉన్న తర్వాతనే, నీళ్లు కట్టిన తర్వాతనే మీరు మందుని స్ప్రే చేయండి. అప్పుడైతేనే ఆ మందు చెట్టు పైన బాగా యూజ్ అవుతుంది, బాగా వాడుకుంటుంది అన్నమాట. ఏమైనా రోగం ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి బాగా వాడుకుంటుంది ఆ కెమికల్ అనేది. ఇంకొకటి వచ్చేసి, మనము కెమికల్ స్ప్రే చేసేటప్పుడు చెట్టు పైన తడి, తేమ, మంచు అట్లాంటివి ఏమి ఉండకూడదు. ఒకవేళ మంచు కురిసినప్పుడే ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఈ మార్నింగే మీరు కెమికల్ని స్ప్రే చేయొద్దు. ఎందుకంటే చెట్ల పైన ఇప్పుడు వాటర్ మంచు పడింది కాబట్టి వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఉన్న దానిపైన మనము కెమికల్ని స్ప్రే చేస్తే ట్యాంక్లో ఆ చెట్టుకున్న ఆకులు అలా రాలిపోయి చెట్టు మొత్తము కాలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే కాలిపోవాలంటే మళ్ళీ నిప్పు గిప్పు అట్లాంటివి ఏమి ఉండదు. కాలిపోవాలంటే ఎండిపోవడం అని అనమాట. ఎండిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ కొత్త ఎగురు కూడా రాదు. వాటర్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇది పాటించొద్దు, చెట్టు పైన వాటర్ ఉండకూడదు. పాయింట్ నెంబర్ 5 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం మళ్ళీ కెమికల్ స్ప్రే చేయాలి. మనం మందు కొట్టిన తర్వాత మళ్ళీ ఒక 2 డేస్కి 3 డేస్కి చెట్టు బాగా లేకపోతేనే ఇది పాటించాలి. కెమికల్ స్ప్రే చేయాలి అనుకుంటే ముందు ఒకసారి మీరు మందు కొట్టిన తర్వాత ఒకసారి పొలం మొత్తం తిరిగి చూడండి. చూసిన తర్వాత మీరు అదే మందు కొట్టాలా లేకపోతే వేరేది ఏమైనా చేంజ్ చేసి కొట్టాలా అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అప్పుడు కూడా మీరు మీ ఓన్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. చెట్టుకి ఫోటో కానీ లేకపోతే ఎవరినైనా పిలుచుకొని వచ్చి చూపించడం కానీ, ఆల్మోస్ట్ ఎవరిని పిలుచుకొని రావద్దు. చెట్టు ఫోటో తీసుకొని వెళ్ళి మందుల షాప్లో, అంటే కెమికల్స్ షాప్లో చూపిస్తే వాళ్ళే దానికి పరిష్కారం చెప్పి ఆ మందుని మనకి ప్రమోట్ చేస్తారనమాట. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చేయాల్సిందల్లా మనకు పొలం హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా ఇవి మొత్తం పాటించాలి. ఇంకొకటి వచ్చేసి, మనము పొలం కాబట్టి, పూల పొలం కాబట్టి పొలంలో పాములు అనేటివి కొన్ని ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి పాములు అనేటివి, కానీ దానిలోకి భయపడకూడదు. ఇంకొకటి వచ్చేసి, నేను చెప్పాను మొన్న, ఆ మూలకి 2 పాములు అండి. ఒకరోజైతే 3 పాములు.
మా కూలోళ్ళు భయపడిస్తే నాకు పూలు కూడా సరిగ్గా కోయలేదు ఆ రోజు. ఎంతెంత పెద్దగా ఉన్నాయంటే అవి అంత పెద్దగా ఉన్నాయి. ఆహ్, ఒక పాము వెళ్ళిపోయింది. 3 పాములైతే లాస్ట్ ఇయర్ 2024 మొహర్రం పండగ రోజు జరిగిందిది. 2 పాములైతే పోనే పోలేదన్న. చాలా వరకు ఒక అర్ధగంట వరకు మాకు సతాయించాయి. దాని తర్వాత ఎనీ టైమ్ అక్కడ ఒక పామన్నా కనిపిస్తది. కొన్ని కొన్ని సందర్భాలలో 2 కనిపిస్తాయన్నమాట. సో, ఆ టైంలో మనకి ఒక అట్లాంటివన్నీ మనము కొంచెం జాగ్రత్తగా మూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకింక పూల చెట్లంటేనే కొన్ని సందర్భాలలో పాములొస్తే చొరబడతాయి. అది కూడా మనం స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి ఉండాలి. అసలు మనము అగ్రికల్చర్ ఫీల్డ్ అంటేనే ఎన్నో అబ్జర్వేషన్‌లతో కూడిన వర్క్ అండి ఇది నాకు తెలిసి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి చెట్టు హెల్తీగా ఉన్నా కూడా పూలు రాకపోవచ్చు. ఒక్కొక్కసారి మనం డబ్బులు ఎంత పెట్టినా కూడా ఆ డబ్బులు పెట్టిన తర్వాత చెట్టు నాశనం అవ్వచ్చు. అంటే చెట్టు అనేది మనకి ఆ చేతికి వచ్చినట్టే వచ్చి చెట్లు మొత్తం ఎండిపోవడం కూడా జరుగుతుంది. నాకిప్పుడు నా సొంత పొలంలో కాకర చెట్లు అట్లనే జరిగాయన్నమాట. 30,000 పెట్టుబడి పెట్టాను. ఈ సంవత్సరం బాగొస్తదిలే అని. కానీ నష్టమే వచ్చింది నాకైతే కాకరాలలో. సో, దాళ్ళని పీకేసి ఇంక వేరే ఏదైనా గానీ వేసేసి ఒక పంట వేరేది ఏదైనా గానీ వెజిటబుల్స్ లేకపోతే ఇంకేదైనా ఏసేసి అవి పీకేసి దాని తర్వాత మనము అక్టోబర్ మంత్‌లో గానీ, నవంబర్ మంత్‌లో గానీ కనకాంబరాలు, జాజి పూలు చెట్లు నాటుదామని నేనైతే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినాను. నేను మా డ్యాడీ. అది మొత్తానికైతే ఓవరాల్‌గా మందు కొట్టిన తర్వాత చెట్లయితే చాలా హెల్తీగున్నాయి. చాలా అంటే చాలా చాలా హెల్తీగున్నాయండి. చూస్తా ఉంటేనే మనకి తెలిసిపోతుంది. నేను రోజు చెక్ చేయడానికే దిగాను ఇక్కడికి. లేకపోతే నేను పూలు కోసుకొని వచ్చి చెక్ చేసుకుంటా ఉండిన్యా. ఈసారి ముందు ఇక్కడ చెక్ చేసుకొనే పోదామని చెప్పేసి నేను దిగాననమాట. దయచేసి ఎవరైనా గానీ మన ఛానల్ చూస్తా ఉండింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి టిప్స్ మీకు ఎవ్వరు చెప్పరు. నాకు తెలిసి పొలానికి సంబంధించిన టిప్స్ ఎవ్వరు చెప్పరు. ఏదో నాకు తెలిసిన కాడికి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు మీకు చెప్పడం వల్ల ఏం రాదండి. జస్ట్ ఏమంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్‌లో లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. నేను ఏదైనా గానీ నోటిఫికేషన్ పెట్టినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తదనమాట స్పాట్‌లోనే. మీకు తెలియంది ఏమన్నా ఉంటే పొలం ద్వారా ఆ వీడియో చూసినప్పుడు మీకు ఒక అవగాహన అనేది వస్తది. సో, చూడొచ్చు నా పొలం అయితే చాలా 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 హెల్తీగుంది. మందు స్ప్రే చేసిన తర్వాత ఆల్రెడీ ఆ మందు డబ్బీ కూడా మీకు చూపిచ్చాను. మందు స్ప్రే చేసింది. దాంట్లో అంటే డబ్బీ ఒక్కటే అంటే ఆ డబ్బీ పావు లీటర్ డబ్బీ అది 170 రూపీస్ పడింది నాకి. అది ఒక్కటే కొట్టకూడదు. అదొక్కటే కొట్టాలంటే ఎప్పుడు కొట్టాలంటే మనము చెట్టుకి ఎట్లాంటి రోగం లేకుండా హెల్తీగా ఉంది అనిపించినప్పుడు ఆ ఒక్క డబ్బీ మాత్రమే కెమికల్ ఒక 3 మీ పొలానికి ఎన్ని ట్యాంకీలైతే సరిపోతుందో అన్ని ట్యాంకీలకి వాటర్ ముందే కలుపుకొని దాని ట్యాంకీ తర్వాత ట్యాంకీ వేసుకొని మీరు కొట్టుకుంటే ఏం పర్లేదు. లేదు మనకి ఇంకా మంచిగా చెట్టు హెల్తీగా ఉండాలి, ఇంకా మంచిగా పిలకలు రావాలి, గ్రో రావాలి మనకి అనేది మీకు ఏదైనా ఉంటే ఆ పొడి ఆ డబ్బీ ఉన్న కెమికల్‌లో ఇంకొకటి ఏదైనా కెమికల్ నేను ఇప్పుడు చూపిచ్చా కదా! ఒక పొడి సాఫ్ పొడి అని. అట్లాంటి సాఫ్ పొడి గానీ, ఇంకేదైనా గానీ మ్యాక్సిమం ఏ పొడి వాడరు చెట్లకి. ఓన్లీ సాఫ్ పొడి మాత్రమే యూజ్ చేస్తారు. సాఫ్ పొడి ప్లస్ అది. అవి 2 మనకి చెట్టు హెల్తీగా రావడానికి, పిలకలు రావడానికి అనమాట. అవి 2 మోనోక్రోటోఫాస్ సాఫ్ పొడి అనమాట. సో, నేను ఏదో ఒక టాపిక్ పైన నేను చెప్తా ఉంటాను. మన డైలీ వ్లాగ్స్ వస్తాయి కంట. ఆ డైలీ వ్లాగ్స్‌లో ఇవల్ల నేను ఎక్కువగా పొలం గురించే నేను పెడతాననమాట. ఎందుకంటే డైలీ వ్లాగ్స్ అంటే ఇంగా దాన్ని పొలం గురించా, ఈటింగ్ గురించా, ఫుడ్ గురించా అనేది ఉండదు. డైలీ వ్లాగ్స్ అంటే అది డైలీ వ్లాగ్సే. ఓకేనా? మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ చూసానే మీకు తెలిసిపోతది. ఓకేనా? నా పొలం అయితే చాలా హెల్తీగుంది. నేను మందు కొట్టిన తరువాత మూడో రోజుకి నేను దిగి చూస్తున్నాను. చాలా 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 హెల్తీగుంది. చూడొచ్చు. సో, ఎందుకంటే మనం స్టార్టింగ్‌లోనే ఇది ఎందుకు రెడీ చేస్తున్నానంటే మనకి మంచిగా ఇప్పుడు చెట్లు చూసుకుంటే మనకి మంచిగా పూలు రావడానికి కూడా అవగాహన ఉంటదన్నమాట. కాబట్టి నేను
పెడతా ఉన్నాను. మంచిగా పెట్టుకొని బాగా చేసుకుందాము పొలాన్ని ఇప్పటి నుంచే అని. ఎవరైనా కానీ మన వీడియో చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా చేయండి. ప్లీజ్ అబ్బా! మీ సపోర్ట్ నాకు ఇప్పుడు చాలా 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 అవసరము. నేను పొలానికి సంబంధించిన టాపిక్ పైన ఏదో ఒక రోజు కాదు, ఏదో ఒకటి నా పొలంలో ఎదుర్కొన్న సిట్యుయేషన్స్ నేను చెప్తాను. మీతో షేర్ చేసుకుంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అబ్బా! ప్లీజ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. నెక్స్ట్ పొలం టాపిక్ పైన. ఓకేనా? బాయ్ అండి.